సుబ్బారావు గారు పూర్తిగా అనుకున్నదే జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఆయన లక్ష్యం నెరవేరినట్టు కనబడుతుంది. ఎందుకంటే చిత్తూరులో ఒక అలజడి సృష్టించాలి, చిత్తూరులో జనాలను భయభ్రాంతులకు గురి చేయాలి, మామిడి రైతుల పరామర్శ పేరుతో వివిధ ప్రాంతాల నుంచి జన సమీకరణ చేసి అక్కడ ఒక యుద్ధ వాతావరణం, ఏదైతే బంగారుపాలెంలో ఒక దండుపాలెం బ్యాచ్తో ఆయన దాడి చేసినటువంటి దృశ్యాలు ఈరోజు కనిపించాయి. సో ఏంటి దీనికి సంబంధించి ఎట్లాంటి శిక్షలు సెక్షన్లు ఉంటాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? ఇక్కడ ఒకటండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో తన పర్యటనలో అనేక అపశృతులు చోటు చేసుకున్న, లేకపోతే అమరావతి మహిళల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు నిరసన తెలియజేసే వాళ్ళ మీద రౌడీ మూర్ఖలను ఉసుకొల్పి పోలీసులకి మహిళల మీద దాడులు చేయించి రాళ్లు విసిరి గాయాల పాలు చేసిన, లేకపోతే సత్తెనపల్లి పయనించేటప్పుడు పోలీసుల యొక్క నిబంధనలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా తన కారు కింద మనిషి పడినా పక్కకు లాగిపడేసి తన ప్రచార ఆర్భాటానికి అడుగులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, దాని మీద కేసు నడుస్తూ ఉంది. సరే, వాళ్ళని తీసుకొచ్చి A2గా ఉన్న ముద్దాయి ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చేసి ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించారో ఇవన్నీ చూసాం. సరే, దాని ప్రకారం చట్ట ప్రకారంగా జరగవలసిన చర్యలు జరుగుతాయి. సరే, ఇక్కడ కూడా బంగారుపాలెంలో కూడా ఏదో మామిడి రైతుల యొక్క యార్డుని పర్యవేక్షించి వాళ్ళని పాపం ఓదార్పు చేద్దామని లేనంటాడు. అయ్యా, మామిడికాయల సీజన్ దాదాపుగా 90% పాటు వాళ్ళ యొక్క సమస్యలు తీరిపోయినాయి. కానీ నీ 5 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా నువ్వు రైతుల యొక్క సమస్యల మీద నోరు విప్పావా? ఎక్కడికి పొరపాటున వచ్చినా కానీ పరదాలు కట్టుకొని వచ్చావు తప్ప కూటమి ప్రభుత్వంలో నువ్వు తిరిగినట్టుగా ఇంత స్వేచ్ఛగా ఇంత రక్షణగా తిరగగలిగే ధైర్యం ఆనాడు నీకు లేకపోయింది. అది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి, రాజ్యాంగ హక్కులను, భావ వ్యక్తీకరణను ప్రోత్సహించిందనేది ఆ సంఘటనలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చిత్తూరు వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రాంతం కాబట్టి ఆ పరిసర ప్రాంతంలో తన బలాన్ని, ప్రభావాన్ని చూపడానికి జన సమీకరణను చట్ట వ్యతిరేకంగా చేశావు, పోలీసుల నిబంధనలకు వ్యతిరేకంగా చేశావు. అంతేకాదు, నువ్వు సత్తెనపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి ప్రారంభిస్తానని బ్యానర్లు వచ్చినా ప్రోత్సహించావు. రప్పా రప్పా నరుగుతామని ప్లే కార్డులు పెట్టినా నువ్వు ప్రెస్ మీట్లో ఏమన్నావు? రప్పా రప్పా నరుగుతాం, ఇదేదో సినిమా అనుకుంటానే. అంటే సినిమాలో పదాలు కూడా వాడటం కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో హక్కులు లేవా? ఈ ప్రభుత్వాన్ని దాన్ని ప్రోత్సహించదా? ఇదంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ రాజ్యాంగ హక్కులు, ఇంకెక్కడ శాంతి పద్ధతులు అని మాట్లాడి తర్వాత ఏమన్నారు సార్? టీడీపీ నేతలు నరుకుతారట, అంటే నరకని మంచిదేగా అని నరుకుతాన్ని కూడా ప్రోత్సహించిన వ్యక్తి. అదే కదా, అందుకే కదా ఈరోజు అక్కడ ఉన్న మూకలు డిఎస్పీ చెయ్యని నరికేయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఎస్ ఈరోజు దాని రిఫ్లెక్షనే. ఈ రోజున డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎస్పీని హెచ్చరించాడు. డిఎస్పీ వస్తే డిఎస్పీని రప్పా రప్పా నరుగుతామని చెప్పారు. ఆయన చేయి నరకమన్నారు. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వెంకట్ గౌడ్, ఆయన అనుచరులు పోలీసుల మీద తిరగబడ్డారు. ఏంటి సార్ శిక్షలు? అంటే దీనికి సంబంధించి ఏమైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? అన్ని ఉల్లంఘించారు వాళ్ళు. డెఫినెట్ గా పోలీసుల యొక్క నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను క్రిమినల్ ఇంటిమిడేషన్ చేయటము నేరమే. వాళ్ళ విధి నిర్వహణని వాళ్ళు పాల్పడకుండా వాళ్ళ నిధి నిర్వహణకి అడ్డంకులు కలిగించడం నేరమే. ఆదేశాలను అమలు కాకుండా నిరంకుశంగా వ్యవహరించడం నేరమే. ఆ యొక్క తొక్కిసలాట్లో కింద పడిపోయిన మహిళలను కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు పోలీసు వాళ్ళు ఆ మహిళల్ని జాగ్రత్తగా వాళ్ళ ప్రాణాలకు ముప్పు లేకుండా
ఆ తొక్కిసలాటలో పడినటువంటి మహిళలను రక్షించిన సంఘటనలు మనం చూసాం. అంటే ఇదంతా కూడా ఒక ఆర్భాటం కోసం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన అంశాలే. డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు కడతారు, అందులో సందేహం లేదు. రెండోది ఇంకోటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయటమే కాదు, దాంట్లో చిప్పు తీసేసుకున్నారు, ఫోటోలన్నీ డిలీట్ చేసేశారు, అన్ని వాళ్ళ బండారం అంతా దౌర్జన్యం బయటపడుతుంది కదా చేశారు. సార్, లేకపోతే అంటే ఇంకా పత్రికా స్వేచ్ఛ లేదు, పోలీసుల యొక్క ఆదేశాలు లేవు, పోలీసు వాళ్ళని పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు అనే ఒక Okay. ఇండికేషన్ ని ఈ రాష్ట్రంలో కల్పించడానికి ఒక కుట్రపూరిత ఆలోచన చేస్తా ఉన్నారు. రైట్ రైట్ ఈ కుట్రపూరితలో ఒకటి ఆలోచించాలి మనం. ఏమీ లే, గతంలో వీళ్ళు సిద్ధం అన్నారు, వైనాట్ 175 అన్నారు. సిద్ధం సభలకి ఇంతకన్నా 10,000-20,000 రెట్లలో జనాలు వచ్చారు. కానీ ఏమైంది? 11 సీట్లకు పరిమితమైంది. అన్ని గ్రాఫిక్సే సార్, గ్రీన్ మ్యాట్లు. ఇప్పుడు జన సమీకరణ చేసి మేము బతికే ఉన్నాము, మా పార్టీ జీవించే ఉంది, మా పార్టీ అధికారంలోకి వస్తుందని కేరళను కాపాడుకోవడానికి చేసే ఒక ప్రయత్నంలో భాగంగా రైట్, ఓకే ఓకే. దీన్ని మనం గమనించాలని. ఏదేమైనప్పుడు కూడాను పోలీసు వారు నిష్పక్షపాతంగా చట్ట ధిక్కరణకు పాల్పడి పోలీసులను ఛాలెంజ్ చేస్తూ పోలీసులను నరుగుతామన్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి చట్టపరంగా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించకపోతే ఇది వెర్రితలలేస్తుంది. వెర్రితలలేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి పరిశ్రమలు వద్దు, ఐటీ పరిశ్రమ వద్దు, అభివృద్ధి వద్దు అనేటువంటి ఒక సంకేతాలని పారిశ్రామికవేత్తల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారు. రైట్ సార్, దాన్ని రైట్, ప్రజలు ఓకే. ఎదుర్కోవాలి, పాలకులు ఎదుర్కోవాలి, పోలీసు యంత్రాంగం కఠినంగా చట్టం ముందు అందరూ సమానులైనటువంటి భావజాలం నుంచి ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ చట్టం ముందు ఒకటే, చట్టాన్ని ధిక్కరిస్తే చట్టం తన పని తాను చేసుకెళ్తుందనే ఇండికేషన్ ఇవ్వకపోతే పర్యవసానాలు ఇంకా వికృతంగా ఉంటాయనే విషయాన్ని